సో కమింగ్ టు దట్ స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది కదా, మంచి వ్యూస్ ఉన్నాయి. కింద కమెంట్స్ చూసాను నేను, ప్రతి ఒక్కరు కూడా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది అంటారు. కాకపోతే అందులో ఒక కమెంట్ నాకు బాగా నచ్చింది, మీరు ఎంత మాస్గా కనిపించినా మీ ఇద్దరిని చూస్తే నాకు క్లాస్గానే అనిపిస్తుంది. మీరు ఏమైనా చూసారా? చూసాను. ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ అంటే మేము ఏదో ట్రై చేసాము. ఐ గెస్ వీవ్ జస్టిఫైడ్ ఆ క్యారెక్టర్స్, ఆ గోదావరి యాస, భీమవరంలో షూట్ చేసాము, ఆ గెటప్స్ అన్నీ. నేనైతే ఆ ఫస్ట్ షాట్లోనే ఇలా చీర ఇలా పట్టుకొని వచ్చి కూర్చుంటాను. అది మామూలుగా అలా చెయ్యం కదా, బట్ ఆ క్యారెక్టర్లో చేసేటప్పుడు నాకు కొంచెం కొత్తగా అనిపించింది. బట్ ఆ క్యారెక్టర్లోకి మౌల్డ్ అవ్వాలంటే అవన్నీ న్యాచురల్గా తీసుకోవాలి. సో చూసిన వాళ్ళందరూ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో దే కాంటాక్టెడ్ హిమ్. మీరు చెప్పండి అది లాంచ్ ఎలా చేద్దాం అనేది. అంటే అసలు మీ ఇద్దరు పెట్టి సాంగ్ తీయాలని ఎవరిది థాట్, రాసింది ఎవరు, అది డైరెక్ట్ చేసింది ఎవరు, మా ముందుకి తెచ్చి పెట్టింది ఎవరు, ఆ ప్రాసెస్ గురించి అంత దేవుడే. బికాజ్ ఏ థాట్ ఉండలేదు, ఇది యాక్చువల్గా విష్ణు మంచి ప్రొడక్షన్ ఉంది, ఏవా మ్యూజిక్ అనేది. సో తనకి వచ్చి ఒక యూట్యూబ్ ప్లాట్ఫాము అప్కమింగ్ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేయాలని చెప్పి తన ఐడియా అది. ఓకే, ఆల్మోస్ట్ 2 yearsగా చెప్తున్నాడు తను. బట్ లాస్ట్ 6 monthsగా కొంచెం అప్పుడు ఫ్రీక్వెంట్గా చెప్తాను స్టార్ట్ చేస్తుంటే, సర్లే నేను లీడ్ చేస్తానని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశానమాట. ఏవా మ్యూజిక్, ఏవా స్టూడియో అనేది నేనే స్టార్ట్ చేశాను, అంటే కొత్త ఛానల్స్ పెట్టడం. ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఆల్రెడీ ఉంది, అది మూవీస్ కోసం అది. సో ఇది మ్యూజిక్ కోసం చెప్పేటప్పుడు కొత్తగా ఉండే వాళ్ళనంతా మెసేజ్ పంపించామన్నమాట, ఇలా సెలెక్ట్ చేస్తున్నాము, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాని. అలా వచ్చిన టీమే ఈ గోదావరికి సొగ్గాడే టీం. ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు, బాగుండింది. జస్ట్ ఒక సౌండ్ లైన్ మాత్రం ఇచ్చారు, అది బాగుంది. చేసే కొద్దీ వాళ్ళే అడిగారనమాట, సార్ ఇది మీరు చేస్తే బాగుంటుంది ఫస్ట్ ఇనిషియల్గా, బికాస్ కిక్ స్టార్ట్ అవుతుంది ఛానల్ కూడా, ఒక మంచి బూస్టప్. సో అలా ఉంటుంది అది, దాని వాల్యూస్ కూడా తెలుస్తాయి అసలు ఏం చెప్పాలనుకున్నాము అంటే. సరే మీరు మొత్తం చేసేయండి, తర్వాత చూద్దాము అని చెప్పాను నేను, డిసప్పాయింట్ చేయకుండా. సరే అయిపోయింది, మొత్తం కాన్సెప్ట్ అనుకున్న ప్రకారం ఒక సాంగ్ అంతా బాగా కుదిరింది అనమాట ఆడియోగా. అప్పుడు సరే చేద్దాము అని నేను కూడా డిసైడ్ అయ్యాను. దాని తర్వాత చేద్దాము అని తర్వాత మళ్ళీ ఇది మేడం చేస్తే ఇక్కడ బాగుంటుంది అన్నారు. మళ్ళీ సరే మేడం అయితే మీరే అడగండి, నాకు సంబంధం లేదు అంటే అప్పుడు వచ్చి మాట్లాడారు. సో కాన్సెప్ట్ చెప్పమని చెప్పారు. ఫస్ట్ డైరెక్ట్గా చెప్పేవద్దు, ఇలా మీరు చేయాలని చెప్పి కాన్సెప్ట్ చెప్పి ఇంప్రెస్ చేయండి అన్నారు. ఎలా చేయాలో కూడా ఆయనే చెప్పారు ముందు. బికాజ్ నేను 2-3 సార్లు నన్ను వేరే వేరే ప్రాజెక్ట్స్లో అడిగినప్పుడు నేను చేయనని చెప్పాను. ఒక యాక్టర్గా ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు యాక్ట్ నెక్స్ట్ టు శివ బాలాజీ గారు. బట్ నేను యాక్టర్గా కంటే నేను ఒక స్వార్థపరమైన వైఫ్గా ఆలోచిస్తానన్నమాట. నేను కాకుండా ఇంకెవరైనా చేస్తే బాగుంటుందేమో, తన కెరీర్కి బాగుంటుంది, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. బికాజ్ మమ్మల్ని ఇద్దరిని విడిగా చాలా దగ్గరలో చూస్తారు, ఫెమిలియర్ ఉంటాము, ఫ్రెష్నెస్ ఉండదేమో, వేరే ఎవరైనా పేరు అయితే బాగుంటుందేమో అన్న థాట్ చాలా బియాండ్ ఆలోచించారు. సో అలా అని చెప్తూ ఉంటాను అనమాట. సో అందుకని మీరు నేరుగా చెప్తే తను ఫస్టే నో చెప్పేస్తుందేమో, జస్ట్ కాన్సెప్ట్ చెప్పండి అంటే. నాకేంటంటే ఎప్పుడన్నా నా ఇన్వాల్వ్మెంట్ కావాలి ప్రాజెక్ట్లో అనుకున్నప్పుడు, ఈయన అప్పుడప్పుడు ఇలా 2-3 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. రెక్కీ అని ఒక ప్రాజెక్ట్కి కూడా ముందు వాళ్ళ చేత స్టోరీ చెప్పించారనమాట. దాంట్లో కొన్ని సీన్స్ ఐ హ్యాడ్ టు సే యస్ టు. సో దానివల్ల అలాగే ఏదో కాన్సెప్ట్ చెప్పడానికి వచ్చారంటే, సో ఓపెనింగ్ ఇలా ఉంటుంది, పుంజు పెట్ట ఇలా ఓపెన్ అవుతుంది, షార్ట్ ఇది అదంతా చెప్పి, దాని తర్వాత మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తారు అని. నేను మార్కెట్కి ఎందుకు వెళ్తాను? మీ పేరు చెప్పారు మీరు అప్పుడు దాకా క్యారెక్టర్స్ చెప్తూ, అప్పుడు సడన్ గా మీరు మార్కెట్కి వెళ్ళి తెస్తారంటే వెంటనే ఈయనని చూసాను. ఈయన నా పెద్దగా నవ్వేసి, నేను కాన్సెప్ట్ చెప్పమన్నాను కదా మీరు అని ఎందుకు చెప్పేసారు, తనకు తెలిసిపోయింది. సో ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు అందరూ అంటే, అప్పుడు దే సెడ్ ఇలాగా అనుకుంటున్నాము అంటే, ఇంకెవరైనా బెటర్ ఆప్షన్ అంటే, లేదు మీరు ఇద్దరు చేస్తే బాగుంటుంది అంటే, అప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు నో చెప్పున్నాను కదా, సరే ఇది సాంగే కదా, రిస్క్ అంటే పర్లేదు, ఇట్ విల్ బీ ఫైన్ అన్నట్టు ఐ సెడ్ ఎస్. బట్ ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఆడియన్స్ డిమాండ్ ప్రకారం అలా మా ముందుకు వచ్చారనమాట.